హైపర్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై దేశ హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసిస్తూ వామపక్షాల నాయకులు గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించి అమిత్ షా రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు। అమిత్ షా హోమ్ మినిస్టరు ఉత్తరప్రదేశ్ ఈయనకి పెద్ద చరిత్ర ఉన్న వ్యక్తి, హత్య కేసుల్లో మర్డర్ కేసుల్లో అట్లాంటి వాటిలో పేర్లున్న వ్యక్తి, ఇలాంటి వ్యక్తి బిఆర్ అంబేద్కర్ని అవమానించడం అంటే ఎంత దారుణమైన పరిస్థితి అంటే అవమానాన్ని తట్టుకోలేని పరిస్థితి। రాజ్యసభలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని మీద ప్రమాణం చేసి రాజ్యసభలో నువ్వు హోమ్ మినిస్టర్ అయిన దానివల్ల దేశవ్యాప్తంగా రాజ్యాంగంపై చర్చ జరుగుతూ గత వారం రోజుల క్రితం ఈ దేశ సాక్షాత్ ప్రధానమంత్రి అందరూ పార్లమెంటు సభ్యులు అందరి సమక్షంలో ఏ రాజ్యాంగం మీదైతే ప్రమాణం చేసి వారు పదవుల్లోకి వచ్చారో అలాంటి వ్యక్తులు, అందులో అత్యున్నత స్థానంలో ఉన్న హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ని ఉద్దేశించి అవమానకరమైన హేళనగా మాట్లాడుతూ ఆ విధంగా అతను మొత్తం దేశ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక మేధావిని, భారత రాజ్యాంగ నిర్మాతని చేస్తున్నటువంటి ధర్నా చాలా అభినందనీయము। ముఖ్యంగా అమిత్ షా అయితేమి, మోడీ అయితేమి గుజరాత్లో గోత్రా అల్లర్లలో శవాల మీద నడుచుకుంటూ వచ్చి ముఖ్యమంత్రి పదవి అలంకరించి, అదేవిధంగా ప్రధానమంత్రి శవాల మీద నడుచుకుంటూ వచ్చి ఈరోజు ప్రధానమంత్రి అలంకరించాడు। ఈ అమిత్ షా కూడా అదే కోవకు చెందిన ఆయన, ఇద్దరు కూడా జంటగా వ్యవహరించే పక్షుల్లాగా ఉన్నారు। ఈరోజు అమిత్ షా ఒక రాజ్యాంగ బద్ధుడిగా ఉన్న పదవుల్లో ఉంటూ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి బలిజ మహిళా సంక్షేమ సంఘం ద్వారా ఆర్థిక స్తోమత లేని విద్యార్థినిలకు అండగా నిలుస్తూ సంఘం ప్రారంభించిన అప్పటి నుండి 1,41,000 రూపాయల ఆర్థిక సహాయం చేయగలిగామని బలిజ మహిళా సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షురాలు సారంగం సులక్ష్మి తెలిపారు। తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని బలిజ మహిళా సంక్షేమ సంఘం కార్యాలయంలో కార్యవర్గ సమావేశం నిర్వహించి సంఘం చేస్తున్న సేవా కార్యక్రమాలపై చర్చించారు। ఈ కార్యక్రమంలో బలిజ మహిళా సంక్షేమ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు। సంక్షేమ సంఘం ఏప్రిల్లో స్టార్ట్ చేసాము। ఈ సంఘం తరఫున 1,40,000 రూపాయలు ఇప్పటి వరకు మేము ఆర్థిక సహాయం విద్యార్థులకి, మహిళలకి అందించాము। అలాగే ఎన్నో వ్యక్తిగత సమస్యల్ని మహిళలకి పరిష్కరించాము। ఈ బలిజ మహిళా సంక్షేమం స్టేట్లోనే ప్రథమంగా గూడూరులో పెట్టాలంటే చాలా ధైర్యం కావాలా। మహిళలు మామూలుగా లేడీస్ క్లబ్స్ అయితే అన్ని క్యాస్ట్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఉంటుంది, కానీ కుల సంఘం పెట్టడం అని అంటే ఒక సవాల్ మాదిరి। దాన్ని మేము 8 నెలల్లోనే మేము ఎంతో సమర్థవంతంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ దిగ్విజయంగా నడిపిస్తున్నాము। రాబోయే కొత్త సంవత్సరంలో ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాము। నాకు సునీత సేవా సంస్థ ద్వారా 24 సంవత్సరాలు మహిళలతో అనుభవం ఉంది సేవా కార్యక్రమాల్లో। ఆ అనుభవాన్ని ఉద్దేశంతో దీన్ని పెట్టడం జరిగింది। తర్వాత మహిళలకి సమాజంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు, కాలేజీల్లో కానీ ఇళ్లల్లో కానీ చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు। కొన్ని చెప్పుకోలేని ఉంటాయి వాళ్ళ ఎవరికి, అటువంటి సమస్యల్ని మా దృష్టికి తీసుకొని వస్తే అవన్నీ మేము గోప్యంగా రహస్యంగా ఉంచి వివరాలన్నీ ఆ సమస్యలు పరిష్కరిస్తాము అనేసి చెప్పడం జరిగింది ఇది వరకు। అదేవిధంగా మాకు చాలా సమస్యలు మా ముందు పెట్టారు, అవన్నీ పరిష్కరించడం జరిగింది। మహిళా సంక్షేమ సంఘాన్ని స్థాపించాలంటే చాలా ధైర్యం కావాలి। అలాంటిది మేము మొదటిసారిగా గూడూరులో బలిజ మహిళా సంక్షేమ సంఘాన్ని స్థాపించి దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నాము।
వచ్చే సంవత్సరం కూడా ఇంకా ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి మహిళా సంఘం పేరు నిలబెడతామని ఆంధ్రప్రదేశ్లోని మొట్టమొదటిగా గూడూరులో బలిజ మహిళా సంస్థ స్థాపించడం జరిగింది. దీనివలన ముఖ్యంగా మహిళలకి ఎంతో మేలు జరిగింది. మహిళలు ఎన్నో సమస్యలు బయటకు వచ్చి చెప్పుకోవడం జరిగింది. ఇంకా ముందు నా పేరు దుర్గా దేవక, నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మన స్టేట్లోనే ఫస్ట్ మహిళా బలిజ సంఘం మనది. వీళ్ళు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి, ఇంకా బాగా మెరిట్ చదువుతున్న వాళ్ళ గురించి వీళ్ళే ఎదిగి మరీ వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు. ఇలాంటి చాలా గూడూరు సమీపంలోని నెల్లుటూరు చెరువు కట్ట వద్ద నివాసం ఉంటున్న గిరిజనులకు కృపా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దుప్పట్లు, పౌష్టికాహారం అందజేశారు. ట్రస్ట్ నిర్వాహకులు శ్రీనివాసులు మాట్లాడుతూ, నూతనంగా కృపా చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, రాబోయే రోజుల్లో ఇంకా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పురుషోత్తం, గోపాల్, రమేష్, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. हेलो टेस्टिंग हाँ पता అందరికీ నమస్కారాలు. కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు వెంకటగిరి రోడ్డు, నెల్టూరు రోడ్డు సమీపంలో ఉన్న గిరిజన కాలనీ నందు 20 కుటుంబాలకు, నిరుపేదలైన కుటుంబాలకు దుప్పటలు పంపిణీ చేయడం జరుగుతుంది. దాతగా మన పి పురుషోత్తం గారు దాతృత్వంతో ఈరోజు ఈ సేవా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఆయన గతంలో కూడా ఎన్నో ఇలాంటి సేవా కార్యక్రమాలంటేనే ముందుకొచ్చి నలుగురికి సహాయం చేసే మంచి మనసునిచ్చారు. వాళ్ళు కుటుంబానికి, ఆయనకి మంచి ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని, వాళ్ళ కుటుంబం ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేపట్టాలని కోరుకుంటూ, సైదాపురం మండలం గిద్దలూరు పంచాయతీ పరిధిలోని పనసారెడ్డిపల్లి అరుంధతీయ వాడలో మంగళపురి మస్తానమ్మ శీనయ్యల పూరిల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతైంది. బీరువాలో ఉన్న కౌలు ఖర్చులకు అప్పుగా తెచ్చుకున్న ₹1,00,000 నగదు, 4 సవర్ల బంగారం, పిల్లల సర్టిఫికెట్లు అగ్నికి ఆహుతై బూడిదగా మారినట్లు బాధ్యులు తెలిపారు.
ఏం కాదని అది 20 రోజుల్లో నేను తెప్పిస్తా. అది బోర్డుకి ఇచ్చేసి వచ్చేస్తుంది. కంప్లైంట్ పెట్టేసి పెట్టుబడి తెచ్చుకొని నేను ఇద్దరు 4 గంటల పనికి వెళ్ళిపోయాను. నాకు కాల్ చేసిన తర్వాత నేను వస్తే ఇక్కడ ఏం లేదు సార్, మొత్తం అయిపోయింది. కరెంట్ షాక్ తగిలినట్టుంది, ఏమో తెలియదు. 4 గంటలు వెళ్ళిపోయా, అమ్మాయి 6 గంటలకు వెళ్ళిపోయింది, పనికి వెళ్ళిపోయింది. పనికి వెళ్ళిపోయిన తర్వాత పిల్లకాయలు ఉన్నారు. పిల్లకాయలు పెద్దోడు మా అమ్మ డబ్బు అనుకుంటాడు, చిన్నోడు రోడ్లో పోయి వచ్చే లోపల పొగ వస్తుందంట. అందరూ చెప్పాడు, అందరూ చెప్పి వచ్చి ఆరిపోయే లోపల ఉన్నది డబ్బు, బంగారు, గుడ్లు మొత్తం తగులుకుంది, మొత్తం ఇల్లు తగులుంది సార్. ఏం లేదు, అధికారులు మా సాయం చేసి నాకు ఇప్పిస్తే బాగుంది. పొద్దున్న లేచి పనికి వెళ్ళాము సార్. మా ఇంట్లో అందరూ, ఆయన నేను ఇద్దరం పనికి వెళ్ళిపోయాము. పిల్లలు ఇద్దరు ఇంట్లో ఉన్నారు. మేము పనికి వెళ్ళిపోయిన తర్వాత నాకు కాల్ వచ్చింది, ఇట్లా కాలిపోయింది ఇల్లు అని చెప్పి మేము వచ్చి చూస్తే ఇంట్లో మొత్తం కాలిపోయింది సార్. ఎక్కువ వస్తువులు లేవు, మొత్తం అన్ని బీరు వద్ద సగం మొత్తం కాలిపోయాయి. పిల్లల సర్టిఫికేట్స్, ఇంట్లో బంగారు, డబ్బు మొత్తం అన్ని కలిపోయాయి. కౌలుకి చేసుకుంటున్నాం సార్ మేము పొలం. దానికోసం 1,00,000 రూపాయలు డబ్బులు తెచ్చి పెట్టుకున్నాం, అవి కూడా కాలిపోయాయి సార్. బంగారు మొత్తం కాలిపోయింది. ఏమి ఒక్క 4 గంగాల సభలు ఉంటుంది సార్, అన్నీ మొత్తం కాలిపోయాయి. ఏం లేవు సార్, ఒక్క వస్తువులు ఇంట్లో బట్టలు మొత్తం ఏమి ఒక్క వస్తువు. పిల్లల సర్టిఫికేట్స్ కూడా సగం మొత్తం కాలిపోయాయి సార్, ఏం ఒక్కటి కూడా లేదు. ఆఖరికి దేవుడు నా పిల్లలు నాకు దక్కించాడు సార్, అంతకంటే ఇంకేం లేదు సార్. నాకు ఆఖరికి నా పిల్లలు మాత్రమే నాకు దక్కారు, అదొక్కటే చాలనుకున్నాను సార్ నేను. ఇంకా న్యాయం మీరు, ఇంకపోయి న్యాయం మీరు ఏం చేస్తారు, అంతా మీరు చేస్తారు. ఎక్కువ వస్తువు అయితే సార్, కనీసం కట్టుకున్న గుడ్డలు తప్ప మాకు ఇంకేం మిగలేదు సార్ మాకు, అంతే. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు ప్రజలకు సూచించారు. సోమవారం నాయుడుపేట పోలీస్ సర్కిల్ కార్యాలయంలో అర్బన్ సి బాబీతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి సైబర్ నేరాలను వివరించారు. మీడియా సమావేశంలో డీఎస్పీ చెంచుబాబు మాట్లాడుతూ ఆన్లైన్లో పెట్టుబడులు పెడితే అధిక మొత్తంలో డబ్బులు రెట్టింపు అవుతాయనే సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దన్నారు. నకిలీ లోన్ యాప్స్లో రుణాలు తీసుకోకూడదని సూచించారు. సులభంగా లోన్ పొందవచ్చని, సామాజిక మాధ్యమాల ద్వారా లింకులు పంపుతారని, ఫోన్లు చేస్తారన్నారు. అలాగే వెరిఫికేషన్ లేకుండా ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండానే లోన్ ఇస్తామంటే అనుమానించాలని హెచ్చరించారు. తక్కువ మొత్తంలో రుణాలు ఇచ్చి భారీ మొత్తం తిరిగి చెల్లించాలని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారన్నారు. ఫోటోలు అశ్లీలంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో బంధువులు, స్నేహితులకు పంపుదామంటూ సైబర్ నేరగాళ్లు బెదిరిస్తారన్నారు. ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే బాధితులు వెంటనే డయల్ 1930కి ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. పోలీసు దృష్టికి తీసుకొస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. లోన్ తీసుకున్న తర్వాత లోన్ రికవరీకి ప్రొసీజర్ ఉంది, ఆ ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవ్వాలి. అలా కాకుండా వేధించటాలు, ఆడవాళ్ళని లైంగికంగా వేధించడం, మగవాళ్ళని అయితే ఏదో వాళ్ళ న్యూడ్ ఫోటోలు పెట్టి, మగవాళ్ళు కూడా న్యూడ్ ఫోటోలు వాళ్ళ కాంటాక్ట్స్ పంపిస్తామని బ్లాక్మెయిల్ చేయటం, ఇలాంటివి చాలా సైబర్ క్రైమ్లో జరుగుతున్నాయి. సో ఇలాంటి వాటికి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. వీలైనంత వరకు ఆ లోన్ యాప్ల ద్వారా తేలిగ్గా వచ్చేటువంటి రుణాలు తీసుకోకుండా చట్టబద్ధంగా బ్యాంకుల ద్వారా సిస్టమేటిక్గా లోన్ తీసుకునేటట్టయితే బాగుంటుంది. దాని ద్వారా ప్రొసీజర్ అందరూ ఫాలో అవడానికి అవకాశం ఉంటుంది. రెండోది, ఎవరైనా సరే చెడు అలవాట్లకు అలవాటు పడి తేలిగ్గా వచ్చేటువంటి రుణాలు తీసుకొని డబ్బులంతా వృధా చేసుకుని వాళ్ళ కుటుంబానికి వాళ్ళు బాధలు పడే బదులు ఒక క్రమబద్ధమైన డిసిప్లిన్తో కూడినటువంటి జీవితాన్ని అవలంబిస్తే ఎవరికి సమస్యలు లేకుండా ఉంటే వాళ్ళ కుటుంబం కూడా ముందుకు పోయే అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎవరైనా వేధించేటట్టయితే తప్పనిసరిగా పోలీస్కి సమాచారం ఇస్తే తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం. ఎవరు అలాంటి వాటి గురించి, నేరాల గురించి భయపడాల్సిన అవసరం లేదు, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. పోలీసు గారికి చెప్పేటట్టయితే తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఎక్కడ ఉన్నా పట్టుకుంటాం వాళ్ళని. సైబర్ క్రైమ్ కనుకైతే 1930కి పోర్టల్కి పెట్టేసేస్తే వాళ్ళ అకౌంట్స్ కూడా బ్లాక్ అవుతాయి. సో చాలా ప్రొసీజర్స్ ఆర్బీఐ, సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద అనేక చట్టపరమైనటువంటి కండిషన్స్ చాలా పెట్టడం జరిగింది. సో తప్పనిసరిగా న్యాయం జరిగింది. సో ఎవరైనా బాధితులు ఉంటే పోలీసుల్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.
పశువులను మేతకు తీసుకువెళ్లి తిరిగి వస్తుండగా స్వర్ణముఖి నదిలో పడి సుమారు 45 సంవత్సరాల వయసు కలిగిన నాగురయ్య అనే వ్యక్తి మరణించిన సంఘటన తిరుపతి జిల్లా కోట మండలం రుద్రవరం గ్రామంలో చోటు చేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీస్, రెవెన్యూ, ఫైర్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు. తిరుపతి జిల్లా కోట మండలం రుద్రవరం గ్రామానికి చెందిన నాగురయ్య అనే వ్యక్తి పశువులను మేతకు తీసుకువెళ్లి తిరిగి వస్తుండగా పశువులు స్వర్ణముఖి నదిలోకి వెళ్లడంతో వాటి వెనుక వెళ్లి నదిలో గల్లంతయ్యాడు. గమనించిన స్థానికులు, పోలీసు, రెవెన్యూ, ఫైర్ సిబ్బందికి సమాచారం అందజేయడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం తెల్లవారుజామున మృతదేహాన్ని వెలికితీశారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని కోట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా కోట ఎస్ఐ పవన్ కుమార్ మాట్లాడుతూ నదిలోకి వెళ్లే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎక్స్ సర్పంచ్ టీడీపీ ఎక్స్ సర్పంచ్ టీడీపీ ఆయన స్విమ్మింగ్ చేస్తే చనిపోయాడు. ఆయన స్విమ్మింగ్ చేస్తే దమ్మట్లా చనిపోయాడు. అలానే పెట్టాను ఆటోని త్వరగా సేనా నిన్న సాయంత్రం రుద్రవరం గ్రామం నుంచి కట్ట మీద స్వర్ణముఖి కట్ట మీదగా బర్రెలు మేపుకుని వెళ్తూ ఉండగా సడన్గా ఒక బర్రె స్వర్ణముఖి రివర్లోకి వెళ్ళింది. దాని వెనకాల నాగురయ్య వెళ్ళడం జరిగింది. నది ప్రవాహం కొంచెం ఎక్కువగా ఉండడంతో అక్కడ లోతు ఎక్కువగా ఉన్నందు కాలన అతను గల్లంతయ్యాడు. ఆ సమాచారాన్ని మాకు, రెవెన్యూ శాఖకి, ఫైర్ సిబ్బందికి స్థానికులు తెలియపరచగానే మేమందరం అక్కడికి వెళ్ళి గాలింపు చర్యలు చేపట్టాము. అప్పుడే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి తప్పిపోయినట్లు, మిస్ అయినట్టు కేసు కట్టాము. ఇమీడియట్గా ఫైర్ వారు కూడా బోటు తీసుకుని మేము, ఫైర్ వారు మరియు రెవెన్యూ వారు కలిసి రెస్క్యూ చేశాము. నిన్న రాత్రి మాకు ఆచూకీ లభించలేదు. ఈరోజు ఉదయం గోడలి పాస్వే నుంచి దాటుకుని దక్షిణపాలెం దగ్గర బాడీ ట్రేస్ అవడం జరిగింది. ఆ మిస్సింగ్ కేసుని మనం డ్రౌనింగ్ కేసుగా మార్చుకుని ఈరోజు కోట మండలంలోని పిఎస్సికి తరలించి మనం పోస్ట్ మార్టం చేయడం జరుగుతుంది. ఇలా జరగడం అనేది చాలా బాధాకరం. స్థానికులకు కూడా నేను తెలియపరిచేది ఏంటంటే, అక్కడక్కడ ఇంతకుముందు మనం ఈ స్వర్ణముఖి అనేది అక్కడక్కడ సడన్గా గోతులు ఉన్నాయి. ఎవరైనా సరే రైతులు కానీ, అదేవిధంగా బర్రెలు మేపుకునే వ్యక్తులు కానీ రివర్లో దిగేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకుని జాగ్రత్తగా, పక్కనే ఎవరన్నా స్థానికులు ఉంటేనే 2-3 కలిసి దిగితే ఒకరికొకరు సహాయం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి దుర్ఘటన జరగడం అనేది చాలా విచారకరం. ఫర్దర్గా నాగురయ్యకి ఏదన్నా సహాయం చేయగలుగుతాము. తిరుపతి జిల్లా గూడూరు మండల పరిధిలోని పాలచల్ల గ్రామంలో ఉన్న శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం స్వామివారు రుద్రాక్ష అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవస్థానంలో ధ్వజస్తంభ ఏర్పాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జనవరి 6వ తేదీన ప్రత్యేక పూజలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు దేవస్థానం పూజారి వెల్లడించారు. భీమాదేవాద నమః మహాదేవాద నమః వపదేవస్వత్ని నమః శరవదేవస్వత్ని నమః ఈశానదేవస్వత్ని నమః పశుపదేర్దేవస్వత్ని నమః రుద్రదేవస్వత్ని నమః ఉగ్రదేవస్వత్ని నమః అంబికాద నమః ఓం ఊర్ధ్వాద నమః ఊర్ధ్వలింగాద నమః ఓం హిరణ్యాద నమః ఓం హిరణ్యలింగాద నమః ఓం సువర్ణాద నమః ఓం శివాద నమః ఓం శివలింగాద నమః ఓం జ్వలాద నమః ఓం జ్వలలింగాద నమః ఓం ఆత్మాద నమః ఓం దేవలింగేశ్వర స్వామి నమో నమః ఓం నిధనపదయ నమః నిధనపదాంబికాద నమః ఊర్ధ్వాద నమః
ఓం శివాయ నమః మహేశ్వరాయ నమః రంభవై నమః పినాకిని నమః దశేఖరాయ నమః లింగరాజ నమః శూలపాణయ నమః గడ్వాంగిని నమః దుర్విష్ణామః అంబికానాథాయ నమః శ్రీకంఠాయ నమః భక్తవత్సలాయ నమః భవాయ నమః జనవాయ నమః త్రిలోకేశా నమః శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థాన ఆవరణలో శ్రీ మహాగణపతి నందీశ్వర శిలాధ్వజస్తంభ ప్రతిష్టా కార్యక్రమంలో భాగంగా జనవరి 6వ తారీఖు 2025 సోమవారం రోజున మండలాభిషేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మొదటగా సోమవారం రోజు ఉదయం 6 గంటలకు గోపూజ, అనంతరము మహాగణపతి పూజ, పుణ్యాహవచనము, పంచగవ్య ప్రాసన, రక్షాబంధనము, దీక్షాధారణ, కలశ ఆవాహన, కలశ స్థాపన, అలాగే తదనంతరము అగ్ని ప్రతిష్టాపన, మహాగణపతి నందీశ్వర శిలాధ్వజస్తంభ మూలమంత్ర హోమాలు, రుద్రహోమము, పంచసూక్త హోమము, తర్వాత తదనంతరము మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, కలశాభిషేకము, అనంతరము అలంకారము, అర్చన మంత్రపుష్పము, మహానైవేద్య మంత్రపుష్ప కార్యక్రమాలు జరుగుతున్నాయి. తదనంతరము మహా అన్నప్రసాద కార్యక్రమం జరుగుతున్నది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివార్ల అభిషేక కార్యక్రమాన్ని దర్శించుకుని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి అన్నప్రసాదాన్ని కూడా స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరు. ఓం నమః శివాయ నమః. సైదాపురం మండలం కలిచేడు గ్రామంలోని మహిళా మండలి కాలనీలోని చర్చిని పునర్నిర్మించి దేవిని నివాస భవనంగా ప్రారంభించారు. చెన్నైకి చెందిన పాస్టర్ ప్రావిన్స్ మనోహర్ ముఖ్య అతిథిగా విచ్చేసి చర్చి విధి విధానాలను వివరించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు హానుక్, పాస్టర్ దినాకర్, పాస్టర్ సుందర్రాజు, పాస్టర్ సుధీర్, సంఘ సేవకులు పాల్గొన్నారు. சகோதரர் மனோஜி குறித்து அதிகமாக சொல்லி இருக்கிறார்கள். நான் அதிகமாக பேச போவதில்லை. ஒரு வாசஸ்தலம் என்று சொல்லவில்லை. உம்முடைய வாசஸ்தலங்கள் என்று உலகம் எங்கும் இருக்கிற வாசஸ்தலங்கள் நம் కట్టి ఇన్றைக்கு ప్రతిష్ఠ செய்திருக்கிற இந்த వాసస్థలం ఉట్పడ మనము కట్టి ప్రతిష్ఠ చేయబడిన ఈ వాసస్థలముతో బట్టి దేవునికి ఆలయము ஒரு రమ్యமான ஒரு స్థలం, రమ్యముగా ఉంటున్నాడు. அவர் వాసం பண்ணுகிறதுனாலே அதற்கு பெயர் వాసస్థలం. ఆయన నివాసం చేస్తున్నాడు కాబట్టి దాని పేరు నివాస స్థలం. ఈ సంఘంలో ఈ చర్చిలో ఉన్నారు. அவர் இந்த స్థలத்திலே இருக்கிறதுனால முதலாவது வசனத்தை இப்போது நாம் வாசிக்கிறோம். మొదటి వచనంలో దయచేసి మనలో ఒకటి చదువుదాం. సంగీతం 84. మొదటి వచనము ప్రధాన వాయిస్తారు. పండుగ స్థలం వాసస్థలం, అది దేవుడు నివాసం చేసే స్థలము, అది నివాస స్థలము. நம்முடைய தேவன், మన దేవుడు உலகம் கொள்ளாதபடி வானமும் கொள்ளாதபடி ஒரு பெரிய மகிமையான தேவன்.
కష్టపడి ఆయన ఇచ్చిన ఆయన ఆహారం బట్టి వందనాలు స్తోత్రాలు మీరే జీవించే అవసరం ఏ కొద్దువ ఏమి లేకుండా మీరే సకాలం సమృద్ధిగా అందరికీ నాయన అందుకు గొప్ప ఇచ్చేయండి తోడే ప్రతి ఒక్కరు దీవించుకుని ఆస్వాదించుకుని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ జ్ఞాన ప్రసన్నాంబాదేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా శ్రీ మృత్యుంజయ స్వామివారి అభిషేకం కార్యక్రమం నిర్వహించారు. వేద పండితులు శ్రీ మృత్యుంజయ స్వామివారికి వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించిన అనంతరం విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి అభిషేకాన్ని వీక్షించి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్వస్తి नो బృహస్పతిర్దధాతు ఓం శాంతి 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 ఓం లం నమః బభూవతే ధనుః శివాశరబ్జాయాతపతజానో రుద్రమృడజా యాతే రుద్రశివా తనూరఘోరాపాపకాశిని గజానస్తనుభాషంతమయా గిరిశంతాభిచాకశీః యామిషంగిరిశం ప్రముంచ ధన్వనస్త్వముభయోరార్త్నియోర్జ్యాం याश्च ते हस्तजिषवः पराता भगवो वप अपतत्यधनस्त्वकं सहस्राक्षसते शुधे निशीर्य शल्यानां मुखा शिवो न सुमना भव विज्यन्धनुः कपर्दिनो विशल्यो बाणवागुम् उत अनमो हिरण्यबाहवे सेनान्ये दिशां च पतजे नमो नमो वृक्षेभ्यो हरिकेशेभ्यः पशूनां पतजे परिचरायारण्यानां पतजे नमो नमः श्रिकाविभ्यो जिघाकुंसद्भ्यो मुष्टदाम् पतजे नमो नमो शिवद्भ्यो नक्तं चरद्भ्यः प्रकृन्तानां पतजे नमो नमः उष्णेशने गिरिचमः उगणाभ्यस्तृगुंहतेभ्यश्च वो नमो नमो वृत्सेभ्यो विश्वरूपेभ्यश्च वो नमो नमो महद्भ्यः क्षुल्लकेभ्यश्च वो नमो नमो रथेभ्यो रथेभ्यश्च वो नमो नमो रथेभ्यो रथपतिभ्यश्च वो नमो नमः सेनाभ्यः सेनानिभ्यश्च वो नमो नमः क्षत्रुभ्यः संग्रहेतृभ्यश्च वो नमो नमस्तक्षभ्यो रथकारेभ्यश्च वो नमो नमः कुलालेभ्यः कर्मारेभ्यश्च वो नमो नमः पुञ्जिष्टेभ्यो निषादेभ्यश्च वो नमो च नमो वास्तव्याद च वास्तुपाद च नमः सोमाद च रुद्राद च नमस्ताम्राद च अरुणाद च नमः शङ्गाद च पशुपतये च नमः उग्राय च भीमाय च नमो अग्रे वधाय च दुःमुतमानवक्षितं मानोवधेः पितरं मोतमातरं वृजामानस्तनुवो ब्रूह्यथा जनः शर्म गच्छद्विबरुहाः स्तुहिष्यतङ्गर्त ఇవి రోజు వార్తలు చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.